భాగ్యనగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కొన్ని రోజులుగా ఎడతెరిపినివ్వని వర్షాలతో నగరంలో జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు వస్తుండటంతో గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. ఉస్మాన్ సాగర్ ఇన్ఫ్లో 12,100 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 12,660 క్యూసెక్కులుగా ఉంది. హిమాయత్ సాగర్ ఇన్ఫ్లో 16,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 20,872 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. చాదర్గఢ్, చెంచల్గూడ, జియాగూడ, నార్సింగి, బండ్లగూడ, జాగిరు భారీ వర్షం నగరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జంట జలాశయాల నుంచి మూసీకి నీటిని వదలడంతో నది పొడవునా భయాందోళనల నెలకొంది. వరద నీటితో ముసరంబాదు, చాదర్గఢ్ బ్రిడ్జిపై వరద ఉధృతంగా ప్రవహించింది. ముసరంబాదు నుంచి పై వంతెన నిర్మాణం సామగ్రి కొట్టుకుపోయింది. స్లాబ్ వేయడం కోసం ఏర్పాటు చేసిన ఇనుమ దిమ్మెలు, వాటి కింద వేసిన పునాదులో వరద ప్రవాహం ఊడ్చేసింది. నదికి ఇరువైపులా పలు కాలనీలు నీట మునిగాయి. అధికారులు వందలాది మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించి ఆహారం అందించారు. ఇక మూసానగర్, శంకర్ నగర్ బస్తీలో పలు కుటుంబ ఇళ్లలోకి ఖాళీ చేయించడంతో పోలీసులు బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లారు. ఈ 2 వంతెనలపై వాహనాల రాకపోకలకు పోలీసులు నిలిపివేశారు. ముసరంబాద్ నుంచి అంబర్పేట్ నుంచి వైపు వచ్చే అన్ని వాహనాలను భారత్ పెట్రోల్ పంపు వద్ద నుంచి గోల్నాకా కొత్త వంతెన వైపు మళ్లించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, నిన్న వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా వికారాబాద్ టౌన్, వికారాబాద్ లోని పరిసర ప్రాంతాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం. తెలంగాణలో నిన్న అత్యధికంగా వికారాబాద్ లోనే 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఈ వికారాబాద్ నుంచి అదేవిధంగా రంగారెడ్డిలో జిల్లాల నుంచి ఎక్కువగా వరద నీరు అనేది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఎక్కువ వరద నీరు చేరింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ వరద చేరిందని, దీంతో ఒక్కసారిగా ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ అన్ని గేట్లు ఎత్తి నీటికి ఈ వరద నీరుని జలమండలి అధికారులు వదిలారు. అయితే ఒక్కసారిగా 38,000 పైగా క్యూసెక్ల నీటిని వదలడంతో అటు ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలలోకి నీళ్లు చేరాయి. అదేవిధంగా జలమండలి అధికారులు ముందుగానే అటు పోలీస్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లకి ఈ వరద నీటికి సంబంధించి సమాచారం చేయడంతో కొంతమందిని ముందస్తుగానే జిహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకి తరలించి వాళ్ళకి ఆహారం లాంటి సదుపాయాలు కల్పించారు. ఇక మంచి మూసీ వరద ప్రవాహం పెరగడంతో ఔటర్ రింగ్ రోడ్ లోని కొన్ని చోట్ల సర్వీస్ రోడ్డు మీదుగా వరద ప్రవాహం కొనసాగింది. ముఖ్యంగా మంచిర్యాల, నార్సింగి
సర్వీస్ రోడ్డు పూర్తిగా నీట మునడంతో అక్కడ సర్వీస్ రోడ్ నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి దాని గుండా ఎవరు వెళ్లకుండా పోలీసులు అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి ఒక ట్రాలీ అతను ఆ సర్వీస్ రోడ్డు మీద గుండా వెళ్లే ప్రయత్నం చేస్తే అందులో చిక్కుకోవడం జరిగింది. దీని వెంటనే డిఆర్ఎఫ్ సిబ్బంది ఆ ట్రాలీలో ఉన్న డ్రైవర్ తో పాటు మరో ముగ్గురిని కాపాడి బయటకు తీసుకొచ్చారు. ఇక ఈ వరద ప్రవాహం పెరగడంతో అంటే ఉస్మాన్ సాగర్, ఇమ్మాన్ సాగర్ రెండింటి నుంచి ఒకేసారి వరద మూసీలోకి చేరడంతో ముఖ్యంగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ మీదికెళ్ళి ఎక్కువ వరద ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా చాదర్ఘట్ ఎంజీబీఎస్ వీటి నుంచి కూడా చాలా అరుదుగా ప్రవాహం అనేది కొనసాగుతుంది. కానీ నిన్న ఎక్కువ క్యూసెక్ల నీరు మూసీ నుంచి వస్తుండడంతో ఎంజీబీఎస్ కి అంటే ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్ మూసీ నదిపై ఉన్న ఎంజీబీఎస్ వంతెన నుంచి ఎంజీబీఎస్ స్టేషన్ చేరుకుంటారు. ఆ బ్రిడ్జి నుంచి కూడా వరద నీరు చేయడం, ఎంజీబీఎస్ స్టేషన్ లోకి వరద నీరు చేయడంతో అక్కడ ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. అయితే నిన్న అర్ధరాత్రి కొంతమంది ప్రయాణికులను డిఆర్ఎఫ్ అదేవిధంగా హైడ్రా సిబ్బంది వాళ్ళని బయటికి తీసుకొచ్చారు. ఇక ప్రస్తుతం ఇప్పటికీ ఎంజీబీఎస్ స్టేషన్ లో వరద ప్రవాహం అనేది కొనసాగుతుంది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రయాణికులందరూ కూడా విజ్ఞప్తి చేసింది. ఎంజీబీఎస్ స్టేషన్ కు ఎవరు రావద్దు. ఇతర ప్రత్యామ్నాయ జేబీఎస్, దిల్సీ నగర్, ఎల్బీ నగర్, ఆరంగర్, ఇలా ఉప్పల్ రింగ్ రోడ్డు, ఇలా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలకు చూపిస్తుంది. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్లను కూడా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ప్రయాణికులు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. దసరా పండుగ సందర్భంగా ఎక్కువ మంది ఈ వారాంతరం కావడంతో, వీకెండ్ కావడంతో ఎక్కువ మంది తమ సొంత ఊళ్ళెందుకు బయలుదేరేందుకు ఎంజీబీఎస్ స్టేషన్ చేరుకున్నారు. అక్కడ చేరుకున్న వారికి కొంత ఇబ్బందులు తలెత్తాయి. అయితే అక్కడ చేరుకున్న వారిని అక్కడ ఎంజీబీఎస్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది వాళ్ళకి ఇతర మార్గదర్శకాలు చెప్తూ వాళ్ళని ఇతర స్టేషన్లకు పంపిస్తున్నారు. కొంతమందిని అక్కడి నుంచే వారి గమ్యస్థానాలకు పంపిస్తున్నారు. ఇక ప్రస్తుతానికి ఇప్పటికి కూడా అటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ నుంచి, అదేవిధంగా ఎంజీబీఎస్ దగ్గర ఉన్న చాదర్ఘాట్, అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న పురాణపూల్ దగ్గర జియాగూడ రోడ్డు ఇవన్నీ కూడా నీట మునిగిపోయాయి. ప్రస్తుతం ఈ రోజు వాతావరణ శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు నిన్న మొన్నటితో పోల్చుకుంటే కొంత వర్షాలు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఈ ఫ్లో ఉస్మాన్ సాగర్ కు, ఇమాన్ సాగర్ కు ఫ్లో కొంత తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు ఆ ఫ్లో తగ్గితే గేట్లన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి జలమండ అధికారులు క్లోజ్ చేస్తారు. దాని తర్వాత ఈ మూసిలోకి వరద ప్రవాహం అనేది తగ్గుతుంది. దాని తర్వాత కొంత ఈ యథావిధిగా సాగే కార్యక్రమాలు సాగుతాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్ స్టేషన్ లో వరద నీరు తగ్గడం, బ్రిడ్జ్ల పై నుంచి కూడా వరద నీరు తగ్గే అవకాశాలు మనకి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు కనిపించే అవకాశం ఉంది. అయితే వాతావరణ కేంద్రం అందించిన తాజా సమాచారం ప్రకారం నిన్న వాయుగుండంగా మారిన అల్పపీడనం అనేది ఈ రోజు తీరం దాటి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వర్షాలు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ వరద ప్రవాహం అనేది కొంత తగ్గే అవకాశం మనకి కనిపిస్తుంది. అయితే ఈ మూసీకి వరద పెరగడం, దీంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లను కూడా అప్రమత్తం చేశారు. ప్రయాణికులకి అదేవిధంగా ప్రజలకి, నదీ పరివాహక ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వీకెండ్ కావడంతో దసరా పండుగ సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రయాణికులు పెద్ద ఎత్తున ఎంజీబీఎస్ స్టేషన్ కు వస్తారు. ఎందుకంటే తెలంగాణలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఎంజీబీఎస్ అనేది ఒక పెద్ద స్టేషన్. దాదాపు 40 పైగా ప్లాట్ఫామ్లు ఉంటాయి అక్కడ. దీంతో వరద నీరు ఇంకా కొనసాగుతుండడంతో అక్కడికి వచ్చే ప్రయాణికులు అందరూ కూడా కొంత ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే ప్రయాణికులకి కొన్ని సూచనలను కూడా చేసింది. ప్రస్తుతానికైతే ఇమాన్ సాగర్ నుంచి, ఉస్మాన్ సాగర్ నుంచి ఇంకా వరద నీరు అనేది కిందికి చేరుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విశాల్.